తిరుమల వెంకటాద్రి నిలయం వద్ద భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. హఠాత్తుగా చేపట్టిన మాక్ డ్రిల్ తో వెంకటాద్రి నిలయం పరిసరాల్లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ప్రమాణాలను ఎలా అమలు చేయాలి, అత్యవసర సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అనుసరించవలసిన వ్యూహాలపై భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నామని, ఇటువంటి మాక్ డ్రిల్స్ భద్రతా లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడానికి దోహదపడతాయని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో ఇటువంటి భద్రతా విన్యాసాలు కొనసాగుతాయని వీరు స్పష్టం చేశారు. జై హింద్ సార్. ఆపరేషన్ కంప్లీట్ అయింది సార్. ఆల్ టీమ్ మెంబర్స్, వెపన్స్, బ్యాక్ సిరీస్ ఆల్ కూడా కరెక్ట్ సార్. తిరుపతి జిల్లాలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయటం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్జీ బృందం నిర్వహించిన మాక్ డ్రిల్స్, సెక్యూరిటీ రిహార్సల్స్ అత్యవసర ప్రతిస్పందన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. భారీగా జనసమూహం ఉండే ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతా ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, కమ్యూనికేషన్ సమన్వయం, అత్యవసర వైద్య సహాయం లాంటి అంశాలపై సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో పాటు వేగవంతంగా, సమర్థవంతంగా చేపట్టవలసిన చర్యలపై అవగాహన పెరుగుతుందని సిబ్బంది అన్నారు. మెరుగైన భద్రతా ప్రమాణాల నిర్వహణలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని సిబ్బంది తెలిపారు. రియల్ సిచ్యువేషన్స్లో కొన్ని పబ్లిక్ అదే విధంగా ఉంటుంది. ఇది చాలా రియల్గా జరిగినట్టు అనమాట. జనరల్గా మనకు ఇద్దరిని పెట్టి ఎవరు లేకుండా చేయటం కాదు, ఎక్కువ మందిని పెట్టి మనం ఎలా చేస్తామని ఇప్పుడు అర్థమైందా. జనాలు ఒక 20-30 మన ఆ గందరగోళంలోనే మన ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, రైట్. చాలా బాగా చేశారు. ఏది చిన్న చిన్న రిమార్క్స్ కూడా ఏం లేవు, బాగా చేశారు. వెరీ గుడ్.